ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ అనే టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. ఇది బయోటెక్నాలజీలో టాపిక్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్? అసలు ట్రాన్స్జెనిక్ అంటే అర్థం ఏంటి? సో ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ ఆర్ ద ఎనిమల్స్ విత్ మోడిఫైడ్ జీనోమ్. మనము ఒక ఎనిమల్లో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ తీసుకొని అదే ఎనిమల్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేయడం క్లోనింగ్ టెక్నిక్ ద్వారా, లేదా ఈ రెండు ఎనిమల్స్లో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీతో ఇంకొక బ్రీడ్ని తయారు చేయడం అనే దాన్నే ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ అంటాం. బేసికలీ మనం ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ని ఎందుకు తయారు చేస్తాం? ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక జీన్స్ని ఒక బ్యాక్టీరియాలో మరియు ఈస్ట్లో పెట్టేసి మనం ఈ కాయిల్లో బ్యాక్టీరియాలో పెట్టేసి మనం ప్రొడ్యూస్ చేసినటువంటి ఎంజైమ్స్ అనే టెక్నాలజీ డెవలప్ అయిందో అప్పుడే మనిషికి ఒక ఆలోచన పుట్టింది. ఎందుకు మనం ఈ జంతువుల్లో ఒక పిక్యులర్ జీన్స్ని ఇన్సర్ట్ చేసి వాటిలో నుంచి వచ్చే ఎంజైమ్స్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, మనిషిలో నుంచి వచ్చే ఎంజైమ్స్ మిల్క్కి ఈక్వల్గా ఉండే విధంగా ఎందుకు క్రియేట్ చేయాలన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ యొక్క ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్. వాటి యొక్క జెనెటిక్స్ని మాడిఫై చేసేసి వాటిని మనుషులకు ఉపయోగ విధంగా చేసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే ఒక ఆవు నుంచి వచ్చే పాలు తల్లి నుంచి వచ్చే పాలుకి సమానత్వంగా ఉండడమే దీన్ని ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్లా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాం. So, a foreign gene is inserted into the genome of an animal to alter its DNA. This method is done by to improve the genetic traits of the target animal. Initially, the improvement of genetic traits was to be done by selective breeding. మామూలుగా వాటి యొక్క ట్రేట్స్ ఇంప్రూవ్ చేయాలంటే సెలెక్టివ్ బ్రీడింగ్ చేయాలి. కానీ సెలెక్టివ్ బ్రీడింగ్ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్, మెల్లిమెల్లిగా జరుగుతుంది. అనుకున్న బ్రీడ్ వస్తుందో రాదో తెలీదు. కాబట్టి In this, the animals of desired genetic characteristics were made to produce an individual with improved genetic characteristics. Since this technique was time consuming and expensive, it was later replaced by recombinant DNA, RDNA technique ద్వారా మనం ఈ ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ అనేటివి మొట్టమొదటిసారిగా ఫామ్ చేసుకోవడం జరిగింది. The transgenesis is the phenomena in which a foreign gene with desired ఏదైతే క్వాలిటీ నాకు కావాలో, ఇప్పుడు ఆవులో నుంచి వచ్చే పాలు తల్లిపాలు లాగా ఉండాలంటే ఆ తల్లిపాల డిఎన్ఏని మాత్రమే నేను ఇన్సర్ట్ చేస్తాను. క్యారెక్టరిస్టిక్స్ is introduced into the genome of the target animal. The foreign gene that is introduced is known as the transgene. ఏదైతే మనం తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తున్నామో దాన్నే ట్రాన్స్జీన్, ట్రాన్స్ఫర్ చేసినటువంటి జీన్స్. And the animal whose genome is altered is known as transgenic. సో ఏదైతే ఎనిమల్లో మనం జెనెటిక్స్ చేంజ్ చేసామో దాన్ని ట్రాన్స్జెనిక్ ఎనిమల్ అంటున్నాం. దీస్ జీన్స్ ఆర్ పాస్డ్ ఆన్ టు ద సక్సెసివ్ జనరేషన్. ఇప్పుడు ఆ ఎనిమల్ బ్రీడ్ చేసిన ప్రతిసారి ఈ జీన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ద ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ ఆర్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ అండ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ లేదా GMO అని సింపుల్గా అనొచ్చు అనమాట. ద ఫస్ట్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం వాజ్ ఇంజనీర్డ్ ఇన్ ద ఇయర్ 1980. సో మామూలుగా ఏ మెథడ్స్ యూజ్ చేసి మనం ఈ ట్రాన్స్జెనిక్ యూజ్ చేస్తామంటే బేసికలీ ద మెథడ్స్ వి యూజ్ ఈజ్ ఫిజికల్ ట్రాన్స్ఫెక్షన్. ఏంటంటే ఫిజికల్ ట్రాన్స్ఫెక్షన్ మెథడ్లో ద జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ఇంజెక్టెడ్. దీన్ని మైక్రో ఇంజెక్షన్ అని కూడా అంటాం. మైక్రో ఇంజెక్షన్ టెక్నిక్. మనకి ఏదైతే జీన్ కావాలో ఆ జీన్ని ఈ యొక్క ఎగ్లో కానీ న్యూక్లియస్లో కానీ స్లోగా ఇన్సర్ట్ చేస్తామంట మైక్రో ఇంజెక్షన్ ద్వారా ఇంటూ ద ప్రో న్యూక్లియస్ ఆఫ్ ఎ ఫర్టిలైజ్డ్ ఓవమ్. ఇట్ ఈస్ ద వెరీ ఫస్ట్ మెథడ్ దట్ ప్రూవ్డ్ టు బి ఎఫెక్టివ్ ఇన్ mammals. This method was applicable to the wide variety of species. Other methods of physical transfusion include particle bombardment and ultrasound and electroporation. ఇవన్నీ కూడా ఫిజికల్ మెథడ్స్ అండి. మామూలుగా మైక్రో ఇంజెక్షన్ వల్ల మనకు పెద్ద లాభాలు ఏం రాలేదండి. ఎందుకంటే మైక్రో ఇంజెక్షన్ ద్వారా ప్రొవైడ్ చేసినటువంటి ఎగ్స్లో కేవలం 10% ఎనిమల్స్కి మాత్రమే ఈ జీన్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. కానీ ఈ డిఫరెంట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, ఎలా అంటే ఎలక్ట్రోపోరేషన్, వీటి వల్ల ఈ యొక్క జీన్ ట్రాన్స్ఫర్ అనేది కొంచెం ఎక్కువగా జరగడం జరిగింది. నెక్స్ట్ కెమికల్ ట్రాన్స్ఫెక్షన్. ఇందులో కేవలం జీనోమ్ కెమికల్స్ని యాడ్ చేయడం ద్వారా దాన్ని ట్రాన్స్ఫెక్షన్ అవుతుంది. ఇందులో అక్యురసీ ఎక్కువగా ఉంటుందండి. దాదాపు 90% ఎనిమల్స్ ఏవైతే దీంట్లో నుంచి ప్రొడ్యూస్ అవుతావో అన్నిటికీ కూడా ఈ ట్రాన్స్జెనిక్ జీన్స్ అనేవి వస్తూ ఉంటాయి. వన్ ఆఫ్ ద కెమికల్ మెథడ్స్ ఆఫ్ జీన్ ట్రాన్స్ఫర్ ఇంక్లూడ్ ట్రాన్స్ఫర్మేషన్.
In this method, the target DNA is taken up in the presence of calcium phosphate. Calcium phosphate లో ఆ target DNA తీసుకొని the DNA and calcium phosphate co-precipitate which facilitates the DNA uptake. The mammalia cells process the ability to take up the foreign DNA from the culture medium. ఓకే, ఈ కాల్షియం ఫాస్ఫేట్లో ఉన్నటువంటి డిఎన్ఏ ఏమవుతుందంటే కొత్త డిఎన్ఏని తీసుకోవడానికి రెడీ అయిపోతుంది అనమాట, జస్ట్ బికాస్ ఆఫ్ ద కాల్షియం ఫాస్ఫేట్ మీడియం. సో దిస్ ఈజ్ హౌ ఎగ్జాక్ట్లీ ట్రాన్స్ఫెక్షన్ ఇస్ డన్. ట్రాన్స్ఫెక్షన్ అంటే ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ తయారు చేయడం. ఇక్కడ చూడండి, మామూలుగా ఒక డిఎన్ఏ తీసుకుంటాం, సెల్ కల్చర్ చేసాం, ఈ సెల్ కల్చర్లో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం చూడండి మైక్రో ఇంజెక్షన్ ద్వారా. దాని నుంచి మీకు ఒక ఎనిమల్ ప్రొడ్యూస్ అయింది. ట్రాన్స్ఫర్ ఆఫ్ అన్ ఎంబ్రియో టు ద రిసిపియంట్. ఓకే, 90 to 100% ఆఫ్ ద న్యూ బార్న్ క్యారీస్ ద ట్రాన్స్జెనిక్స్. నెక్స్ట్ మైక్రో ఇంజెక్షన్ ద్వారా చేసినటువంటి మెథడ్లో కేవలం less than 10% ఏవైతే పుడతాయో ఆ ఎగ్ నుంచి తక్కువగా ఉంటాయి. ఇది వచ్చేసి ప్రోన్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అండి. ప్రోన్యూక్లియర్ ట్రాన్స్ఫర్ కెమికల్ మెథడ్ ప్రోన్యూక్లియర్ ట్రాన్స్ఫర్లో. కానీ మైక్రో ఇంజెక్షన్లో కేవలం 10% ఆఫ్ ఎనిమల్స్కే. 100 ఎనిమల్స్ పుడితే దాంట్లో 9 ఎనిమల్స్కి మాత్రమే ట్రాన్స్జెనిక్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ ప్రొవైడ్ చేయడంలో అంటే రెట్రోవైరస్-మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్. ఈ వైరస్ను ఉపయోగిస్తూ మనం చేసేటువంటి జీన్ ట్రాన్స్ఫర్నే రెట్రోవైరస్-మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ అంటాం. To increase the chances of expression, the gene is transferred by means of vector. Since retrovirus have the ability to infect the host cell, they are used as a vector to transfect the gene of interest into the targeted genome. Viral vectors, virus ni use chesi vector ni introduce chestam. Viruses are used to transfect rDNA into the animal cell. The virus possesses the ability to infect the host cell, express well replica efficiently. నెక్స్ట్ బ్యాక్టోఫెక్షన్, బ్యాక్టీరియాని యూజ్ చేసి ట్రాన్స్ఫెక్షన్ లేదా ట్రాన్స్జెనిక్స్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాం. ఇట్ ఈస్ అ ప్రాసెస్ బై విచ్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద టార్గెట్ జీన్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాక్టీరియాని యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటండి, అసలు ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫస్ట్ ట్రాన్స్జెనిక్ ఎనిమల్ వచ్చేసి డాలీ షీప్. ఏంటండి, డాలీ షీప్. ఈ ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ని ఇంతకుముందు ప్రపంచవ్యాప్తంగా భయపడేవారండి. జెనెటిక్ ద్వారా వచ్చినటువంటి ఎనిమల్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాయి, ఆ ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్ మనం వాడచ్చా లేదా అని. సో కానీ 2011 నుంచి యూరోపియన్ యూనియన్ వారు ఆ బ్యాన్ తీసేసి వారు ప్రొడ్యూస్ చేయడం, అమెరికా వారు కూడా FDA నుంచి క్లియరెన్స్ పొంది వారు డిజైన్ చేయడం. ఇప్పుడు భారతదేశంలో జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ మీద పర్సంటేజ్ యూసేజ్ అనేది రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల భారతదేశంలో ఫ్రెండ్స్ జెనెటికల్లీ మోడిఫికేషన్ ఆఫ్ ఎనిమల్స్ ఈజ్ నాట్ అలౌడ్. మన ఇండియాలో జెనెటిక్ మోడిఫికేషన్ ఆఫ్ ఎనిమల్స్ ఈజ్ నాట్ అలౌడ్. ఇట్ ఈస్ అలౌడ్ ఓన్లీ త్రూ సెలెక్టివ్ బ్రీడింగ్ టెక్నిక్ లేదా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఇంత పెద్ద జెనెటిక్ ఇంజనీరింగ్ చేసేసి ఆ ఎనిమల్ని బయటకు వదులుతా అంటే దానికి ఒప్పుకోదు. ఇప్పటివరకు అయితే లేదు, ఫ్యూచర్లో అయ్యే ఛాన్సెస్ ఉంది, కావాలి కూడా. సో డాలీ ద షీప్ వాజ్ ద ఫస్ట్ మ్యామలియా టు బి క్లోన్డ్ ఫ్రమ్ అండ్ అడల్ట్ సెల్. క్లోనింగ్ ద్వారా ఈ యొక్క ఫస్ట్ ట్రాన్స్జెనిక్ ఎనిమల్ని తయారు చేశామండి. ఇన్ దిస్ ద అడర్ సెల్స్ ఫ్రమ్ ఎ 6-year-old fin dorset white sheep were injected into the unfertilized egg of the Scottish black-faced eve, which had its nucleus removed. The cell was made to fused by electric pulse. After the fusion of the nucleus of the cell with the egg, the resultant embryo was cultured for the 6 to 7 days and then implanted into the other Scottish black-faced eve, which gave birth to the transgenic sheep Dolly. ఒక తెల్ల గొర్రె నుంచి తీసినటువంటి ఈ యొక్క జెనెటిక్స్ ఏదైతుందో మనకు కావాల్సింది దాన్ని ఒక బ్లాక్ ఈవ్లోకి పంపించి ఫస్ట్ ట్రాన్స్జెనిక్ ఎనిమల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ట్రాన్స్జెనిక్ మైస్ ఆర్ డెవలప్డ్ బై ద ఇంజెక్టింగ్ DNA into the oocytes or 1 to 2 celled embryos taken from the female mice. After injecting the DNA, the embryo is imparted into the uterus of the receptive females. మామూలుగా ట్రాన్స్జెనిక్ ఎక్కువగా మైస్లో చేస్తామండి, ఎందుకంటే మనము డ్రగ్ టెస్టింగ్ కోసం చాలా మైస్ని లేదా ఎలుకల్ని వాడుతూ ఉంటాము. సో ఆ హ్యూమన్ నేచర్ ఉండే విధంగా తయారు చేసేందుకు ఈ ట్రాన్స్జెనిక్ ద్వారా ఆ మైస్లని క్రియేట్ చేస్తూ ఉంటాం. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్? మేజర్లీ మీకు చెప్పాను, ఫుడ్ కోసం, ఎంజైమ్స్ కోసం,
ఆ యొక్క కెమికల్స్ కోసం, ఓకే, ఆ న్యూట్రియంట్స్ కోసం, లేదా మనం తయారు చేసేటువంటి డ్రగ్స్ ఒక మనిషి మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అన్న దానిపైన ఎక్స్పెరిమెంట్ కోసం కూడా మనం ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ని తయారు చేస్తూ ఉంటాం. ఫారిన్ జీన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ డ్యూ టు విచ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఆల్టర్డ్. హెన్స్ ఎనిమల్ ఫెసిలిటేట్ స్టడీ ఆఫ్ జీన్ రెగ్యులేషన్ అండ్ దర్ ఎఫెక్ట్ ఆన్ ఎవ్రీడే ఫంక్షన్స్. ఓకే, మామూలుగా జీన్ ఎడిటింగ్ అనే టెక్నిక్ ఎలా పనిచేస్తుంది అనే ఎక్స్పెరిమెంట్స్ కూడా దీన్ని వాడుతూ ఉంటాం. స్టడీ ఆఫ్ డిజీజెస్, డిఫరెంట్ డిజీజెస్ని స్టడీ చేయడానికి. ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ ఆర్ స్పెషల్లీ డిజైన్ టు స్టడీ a రోల్ ఆఫ్ జీన్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ సర్టెన్ డిజీజెస్. మోర్ in order to devise a cure, research for the development of medicine, అల్జైమర్స్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు కూడా మెడిసిన్ కనిపెట్టాలంటే ఈ ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ పైన రీసెర్చ్ చేయడం ద్వారానే మనకి ఇది సాధ్యపడుతుంది. నెక్స్ట్, వ్యాక్సిన్ అనేది సేఫ్టీగా ఉందా లేదా. బయలాజికల్ ప్రోడక్ట్స్ అండి, నేను చెప్పాను తల్లి పాలలాగానే రెప్లికేట్ అయ్యే విధంగా పాలని ఒక ఆవు నుంచి ప్రొడ్యూస్ చేయడం. ఫస్ట్ ట్రాన్స్జెనిక్ కౌ రోజీ ఇన్ 1907 ప్రొడ్యూస్డ్ మిల్క్ కంటైనింగ్ హ్యూమన్ ప్రోటీన్. మన హ్యూమన్ నుంచి వచ్చే మిల్క్లో ఉన్న ప్రోటీన్ 2.4 grams per liter. This milk contains human gene alpha lacta libium and coupled and could be given to the babies alternative to the natural cow. ఆవు పాలు అనేది పిల్లలకి అంత శ్రేష్టం కాదండి. పుట్టిన వెంటనే తల్లిపాలే శ్రేష్టం కనుక అదే ఆవు పాలలో ఈ తల్లికి సంబంధించినటువంటి జీన్ ఉంటే ఆ పాలు ఇంకా శ్రేష్టకరంగా మారుతాయని చెప్పేసి ఈ యొక్క ట్రాన్స్జెనిక్ ఎనిమల్ ద్వారా రోసీ అనే ఒక కౌని ప్రొడ్యూస్ చేసి దాంట్లో తల్లిపాలను కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏ నెంబర్ ఆఫ్ బయోలాజికల్ ప్రోడక్ట్స్ సచ్ యాజ్ మెడిసిన్స్ అండ్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ are obtained from the transgenic animals. Research for the manufacture of medicines to treat diseases such as phenylketonuria and hereditary emphysema is going on. Next, మరి ఇప్పుడు ఈ బ్రీడింగ్ పైన ఎనిమల్స్, ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ అని చదువుతున్నాం. బ్రీడింగ్ ఆఫ్ ఎనిమల్స్ అనే టాపిక్ కూడా మనకి ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీలో పక్కనే ఉంటుందండి. మరి ఈ బ్రీడింగ్ కొరకు మంచి బ్రీడ్స్ తయారు చేసుకునేందుకు, హెల్తీ బ్రీడ్, ఎక్కువ రోజులు ఆరోగ్యంగా మరియు లైఫ్ టైం ఉన్న బ్రీడ్ని తయారు చేయాలంటే మనకు బ్రీడింగ్ మిషన్ కూడా ఉందండి భారతదేశంలో. దట్ ఈస్ కాల్డ్ రాష్ట్రీయ గోకుల్ మిషన్. ఏంటంటే నేషనల్ మిషన్స్ ఆన్ ఇంప్రూవింగ్ ద ఎనిమల్ బ్రీడ్లో మనకేముంది రాష్ట్రీయ గోకుల్ మిషన్. ఈ యొక్క మిషన్ కింద భారత ప్రభుత్వం దాదాపు 2,000 కోట్లు ఖర్చు చేస్తూ బ్రీడ్ ఇన్సెమినేషన్, ఓకే, ఇన్సెమినేషన్, మంచి బ్రీడ్స్ నుంచి తీసినటువంటి సెమెన్ని ఎనిమల్స్కి అందుబాటులో ఉండే విధంగా, దాని నుంచి బెటర్ బ్రీడ్ని ప్రొవైడ్ చేసే విధంగా ఇన్సెమినేషన్కి కోల్డ్ రెఫ్రిజిరేటర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేస్తుందన్నమాట ఈ స్కీమ్ కింద. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఇండిజీనియస్ బోవైన్ బ్రీడ్. మన భారతదేశానికి చెందినటువంటి ఇండిజీనియస్ బోవైన్ బ్రీడ్ని ప్రొటెక్ట్ చేసేందుకు. ద స్కీమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎన్హాన్సింగ్ ద మిల్క్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ బోవైన్ to meet growing demand of milk and making dairy more remunerative to the rural farmers of the country. The scheme is also continued under umbrella scheme Rashtriya Pasudhan Vikas Yojana 2021 to 2026 with a budget outlay of 2,400 crores. The Rashtriya Gokul Mission will result in the enhanced productivity and the benefit of the program percolating to all cattle and buffaloes of India, especially small and marginal farmers. This progress will also benefit women in particular, since over 70% of the workforce in the livestock farming will be women. మామూలుగా ఆడవారు 70% వరకు ఈ లీవ్ స్టాక్ని చూసుకుంటూ ఉంటారండి ఇంట్లలో. సో వారికి ఎక్కువగా లాభకూరుస్తుంది, అలానే ఇన్కమ్ పెరుగుతుంది. ఎవరిదండి? స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. ఎవరైతే ఎక్కువ ల్యాండ్ లేదో, వారు ఎక్కువ ప్రొడక్షన్ చేయలేరో వారికి కూడా ఒక ఇన్కమ్ సపోర్టివ్ మరియు న్యూట్రిషన్ సపోర్టివ్గా పనిచేస్తుంది. మరి రాష్ట్రీయ గోకుల్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటండి? ప్రొడక్టివిటీ ఆఫ్ బొవైన్ బ్రీడ్స్ అండ్ ఇంక్రీజ్ మిల్క్ ప్రొడక్షన్. మన భారతదేశానికి చెందినటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో బఫెలోస్లో, కౌస్లో, వాటి మిల్క్ ప్రొడక్షన్ పెంచాలి. అదేవిధంగా హై జెనెటిక్ మెరిట్ బుల్స్ ఆఫ్ బ్రీడింగ్ పర్పస్, ఎక్కువగా హెల్తీగా ఉన్న బుల్స్ని బ్రీడింగ్ పర్పస్కి అవైలబుల్గా ఉంచాలి. టు ఎన్హాన్స్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కవరేజ్ టు స్ట్రెంథనింగ్ బ్రీడింగ్ నెట్వర్క్
అండ్ డెలివరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సర్వీసెస్ అట్ ఫార్మర్స్ డోర్షిప్. ఫార్మర్ ఇంటికే వారి కొట్టంలోకి వెళ్ళి వారి యొక్క ఎనిమల్స్కి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అందుబాటులో ఉండే విధంగా చూడడమే ఈ యొక్క మిషన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ అండి. టు ప్రమోట్ ఇండిజినియస్ క్యాటిల్స్, బఫెలోస్ రియరింగ్ అండ్ కన్జర్వేషన్ ఇన్ సైంటిఫిక్ అండ్ హోలిస్టిక్ మేనర్. ఇదే మిషన్ని ఫాలో అవుతూ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కూడా ఈ బ్రీడింగ్ ప్రక్రియని ముందుకు తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. ఈ లైవ్ స్టాక్ని ఎలా డెవలప్ చేయాలి? లైవ్ స్టాక్లో కేవలం ఆవులు బర్రెలు రావండి, ఈవెన్ పౌల్ట్రీ వస్తుంది, పిగెట్రీ వస్తుంది, డిఫరెంట్ ఎనిమల్స్ కూడా వస్తూ ఉంటాయి. సో దీంట్లో 3 సబ్ స్కీమ్స్ ఉన్నాయండి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో. సబ్మిషన్ ఆన్ extension and innovation, submission on feed and fodder management, submission on breeding development of livestock and poultry అనేది 3 మిషన్స్ అండి. ఇందులో కూడా బ్రీడింగ్ ఉంది కనుక నేను మీకు ఇక్కడ దీని గురించి ప్రొవైడ్ చేశాను. ట్రై టు రైట్ దీస్ టర్మ్స్. ఓకే, ఈ టర్మ్స్ని మీరు యూజ్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇదే కాక బ్రీడింగ్ కొరకు తీసుకొచ్చినటువంటి 2 మేజర్ ఇనిషియేటివ్స్, నేషనల్ ప్రాజెక్ట్ ఆన్ క్యాటిల్ అండ్ బఫెలో బ్రీడింగ్. ఓకే, ఇది 2000 ఆ టైంలో ఉండేదండి, 2000 to 2006 టైంలో ఉండేది. నెక్స్ట్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ బొవైన్ బ్రీడింగ్ కూడా. ఇవి 2 కూడా మేజర్ స్కీమ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ కనుక మనకు ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్జెనిక్ లేదా ఎనిమల్ బ్రీడింగ్ గురించి ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఉందో లేదో తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దానిలోనే భాగంగా ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏపీఎల్డిఏ ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది చాలా చాలా ముఖ్యం. దాని గురించి ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లైవ్ స్టాక్, ఎ మ్యాసివ్ ప్రోగ్రామ్ ఆఫ్ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ through doorstep artificial insemination launched by government of India under the scheme of నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ బొవైన్ బ్రీడింగ్ అనమాట. క్యాటిల్ అండ్ బఫెలో బ్రీడింగ్. బేసికలీ సి అంటే క్యాటిల్, పి అంటే బఫెలో. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ బ్రీడింగ్ ఆపరేషన్. ఆంధ్రప్రదేశ్ వారు ఈ స్కీమ్ని అనుకూలంగా దే మేడ్ అప్ దేర్ ఓన్ ప్లాన్. Andhra Pradesh is one of the pioneer states which has taken up restructuring of breeding operations by involving farmers organization by establishing state level autonomous body. అదే మన ఆంధ్రప్రదేశ్ లివ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీని స్థాపించి దాని ద్వారా ఫార్మర్స్ని ఇంక్లూడ్ చేస్తూ ఈ స్కీమ్స్ అనేవి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లివ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ 2000 సంవత్సరంలో ఫామ్ అయిందండి. క్వాలిటీ ఇంప్రూవ్స్ ఫర్ ఛానలైజింగ్ ఇన్పుట్స్ to artificial insemination practices to take up artificial insemination at doorstep. Gigantic task to expand artificial insemination facilities to cover entire breedable population aiming at productivity optimization. Artificial insemination కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేసుకోవాలి. Provides animal breeding services at farmers doorstep on cost of recovery basis covering total breedable population of 105.83 lakh cattle and buffaloes belonging to 30 lakh farmers spread over 28,245 revenue villages in the state. APLAD is an autonomous organization with special objectives. దీని యొక్క objectives ఏంటో చూద్దాం. Expand the artificial insemination, channelize inputs needed to provide artificial insemination facility, capacity building of personnel for effective management, regulate and ensure quality control and input services. క్వాలిటీ బాగుండాలి, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ నేను అందుబాటులో ఉంచాలనే దాని మీద దీని యొక్క మేజర్ బేస్ లేదా ఎయిమ్. సో మీరు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ గురించి రాద్దాం అనుకుంటే మనం ప్రొవైడ్ చేసినటువంటి ఒక గ్రేటెస్ట్ బ్రీడ్ ఏదైనా ఉందంటే అది ఒంగోలు గిత్త అండి. ఒక మెడివల్ టైమ్స్లో ఈ ఒంగోలు గిత్త అనే బ్రీడ్ని ఎంతో ట్రాన్స్జెనిక్ ద్వారా లేదంటే అప్పుడు ఎన్నో బ్రీడింగ్ టెక్నిక్ యూజ్ చేసి ఒక ఎఫిషియంట్ బ్రీడ్ని తయారు చేసాం. అదే ఒంగోలు గిత్త అండి. ఈ ఒంగోలు గిత్త బ్రీడ్ని మన బ్రిటిష్ వారు ఎంతగానో స్టడీ చేసి
దీంట్లో ఉన్నటువంటి ఎన్నో ప్లస్ పాయింట్స్ని తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జెర్సీ ఆవులో ఇన్సర్ట్ చేసి ఇండియన్ ఎన్వైరన్మెంట్కి అనుకూలంగా ఉండేటువంటి కొత్త బ్రీడ్ని కూడా వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో apart from that, let us also see what are the different cattle breeds which are available in the state of Andhra Pradesh. ముర్రా బుల్ అండి, ముర్రా బఫెలో చిన్నప్పటి నుంచి చాలా వరకు చదువుకున్నాం. అత్యధిక మొత్తంలో పాలిస్తుంది. ఇది డ్రాఫ్టింగ్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి, పొలాలను దున్నడానికి. ఒంగోలు గిత్త, నెక్స్ట్ జెర్సీ బుల్, నెక్స్ట్ హోలెస్టైన్ ఫెర్షియన్ బుల్, నెక్స్ట్ పుంగనూరు బుల్, ఆ తర్వాత దియోనీ బుల్. ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫేమస్ బ్రీడ్స్. ఇవి ఇప్పటికీ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, we will end our class here. We will see what are the model questions which can come from this topic. ఏం అడగొచ్చు అంటే, ఇప్పుడు ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్లో మోడల్ మెయిన్స్ క్వశ్చన్, what are the uses and application of genetic engineering in the field of bovine breeding or animal breeding. ఏమన్నా అండి, బయోటెక్నాలజీ యొక్క అప్లికేషన్ వలన వచ్చేటువంటి లాభాలు ఏంటి దేంట్లో అండి, ఎనిమల్ బ్రీడింగ్లో అంటున్నాడు. ఇండైరెక్ట్గా వాడు అడిగింది ఏంటంటే ట్రాన్స్జెనిక్ ఎనిమల్ యూజెస్ అండ్ అప్లికేషన్స్, లేదా ఇది జనరిక్ క్వశ్చన్ అండి. ఓకే, లేదా ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్గా అడిగితే ఏపీ Livestock Development, APLDA, role of APLDA in developing cattle breeds or breeding in the state of Andhra Pradesh. ఇది కాకుంటే థర్డ్ క్వశ్చన్ ఏమొస్తుంది, different techniques used in formation of transgenic animal. Explain an efficient method of transgenic. ఏమంటున్నా అండి, వేరియస్ టెక్నిక్స్ యూజ్ ఇన్ ద ట్రాన్స్జెనిక్, మరియు ఏదన్నా ఒక మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ప్రోన్యూక్లియర్ చేయొచ్చు మీరు. ఎప్పుడైతే మీరు బయోటెక్నాలజీలో నేను చెప్పానండి, వాట్ ఈస్ ప్రోన్యూక్లియర్, వాట్ ఈస్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ఏంటండి జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్లో, జీన్ ఎడిటింగ్లో CRISPR-Cas9 కానివ్వండి, ఇవన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అలాంటి మీకు తెలిసిన ఏదైనా ఒక టాపిక్ని ఎలాబరేట్గా ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. అదే కాకుండా మీకు డిఫరెంట్ టెక్నిక్స్ అన్నాడు. ఈ థర్డ్ క్వశ్చన్ గురించి నేను మాట్లాడుతున్నా. థర్డ్ క్వశ్చన్లో డిఫరెంట్ టెక్నిక్స్ అంటే ఏంటంటే మైక్రో ఇంజెక్షన్ టెక్నిక్, లేదా మీరు ఫిజికల్ టెక్నిక్ అనొచ్చు, కెమికల్ టెక్నిక్ అనొచ్చు. కెమికల్లో ఉన్న టైప్స్ రాయండి. బంబార్డ్మెంట్లు ఫిజికల్లో ఉంటుంది, కెమికల్స్ యూజ్ చేసి ఇంట్రడ్యూస్ చేస్తాము, ఎక్కువగా సింక్ అవుతుంది కెమికల్లో. అది కాకుండా ఏంటంటే వైరస్ బేస్డ్, ఓకే, రెట్రో వైరస్ బేస్డ్, మామూలుగా వైరస్ బేస్డ్, తర్వాత బ్యాక్టీరియల్ బేస్డ్ ఆఫ్ ఇన్సర్షన్ ఆఫ్ జెనెటిక్స్ ఇన్ టు ద ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ అనేది కూడా చూసాము. సో దీంట్లో చూడండి, రోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లివ్స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ బ్రీడ్స్ అంటే దానికి ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ రాయండి, దానికి ఉన్న ఆబ్జెక్టివ్ ఏంటో రాయండి. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అట్ ద డోర్ స్టెప్, అందరికీ అందుబాటులో ఉండే విధంగా. దాని దగ్గర ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి టు స్టోర్ ద ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఒకవేళ తెలంగాణలో కూడా ఇలాంటి క్వశ్చన్ వస్తే మీరు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMBC గురించి రాయాలండి. హైదరాబాద్లో ఉంది.
ఇక్కడ కూడా మనం డిఫరెంట్ ఎనిమల్స్ యొక్క జీన్స్ని మనం సేవ్ చేస్తూ ఉంటాం, వాటి జీనోమ్ సీక్వెన్స్ని సేవ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఆ యొక్క ఎనిమల్ అంతరించిపోకుండా ఉండేందుకే ఈ యొక్క టెక్నిక్ని మనం చేస్తూ ఉంటాం. అది కాకుండా యూజెస్ ఏంటి అని ఫస్ట్ క్వశ్చన్లో అడిగాం. ఆ యూజెస్లో మీరు ఏం రాస్తారు? ఎంజైమ్స్ తయారు చేయడానికి, బయాలజికల్ మెటీరియల్స్ కావాలి, దానికి మీరు వ్యాక్సినేషన్ టెస్ట్ లేదా డిజీజెస్ రాకుండా ఉండేందుకు, ఓకే, మరియు వాటి యొక్క బ్రీడ్ లైఫ్ టైం మరియు వాటి నుంచి వచ్చేటువంటి మీట్ ప్రోటీనేషియస్ అవ్వేందుకు, ఈ అన్నిటిని కూడా మీరు ఇక్కడ యూజెస్లో రాయొచ్చు. అప్లికేషన్స్ మరియు యూజెస్లో మీరు రాస్తూ పోవచ్చు అనమాట. సో అప్లికేషన్స్లో ఏం రాస్తారండి? టెస్టింగ్ ఆఫ్ డ్రగ్స్ అలాంటివి ఉంటాయి. యూజెస్లో ఏముంటాయి? సేమ్ ఉంటాయి దాదాపు. సో try to write your answer as simple as possible, but try to include the institution. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏపీఎల్డిఏ గురించి కానివ్వండి, లేదా మనం చేసినటువంటి రాష్ట్రీయ గోకుల్ మిషన్ లాంటివి, నేషనల్ మిషన్ ఫర్ బ్రీడింగ్ క్యాటిల్, ఓకే, నేషనల్ మిషన్ ఫర్ క్యాటిల్ అండ్ బఫెలో బ్రీడింగ్, లేదా కౌ అండ్ బఫెలో బ్రీడింగ్, నేషనల్ మిషన్ ఫర్ బొవైన్ బ్రీడింగ్, ఇలాంటి మిషన్ పేర్స్ రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఇదే కాకుండా మీకు ఎక్స్ట్రాగా రాయాలంటే నేషనల్ లైవ్ స్టాక్ డిజీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుందండి. ఈ లైవ్ స్టాక్స్లో ఎటువంటి డిజీజ్ వస్తున్నాయని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఆ డిజీజెస్ని అరికట్టేందుకు మనం ట్రై చేస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో లమ్స్ అనేటివి ఫామ్ అయ్యే ఒక డిజీజ్ చైనా నుంచి వచ్చింది కౌస్లో. ఈ లమ్స్ అనేటివి మెడ కింద ఫామ్ అవుతుందండి. ఆ ఆవు యొక్క లేదా ఎద్దు యొక్క మెడ కింద ఫామ్ అవడం వల్ల ఆ మీట్ వాల్యుయేషన్ తగ్గిపోతుంది. సో ఇలాంటి పాయింట్స్ కూడా మీరు ఖచ్చితంగా, నేను ఎందుకంటే మనకున్న టైం ఫ్రేమ్లో మనకున్న సొల్యూషన్స్ని వెంటనే కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఐ హ్యావ్ ట్రై టు ప్రొవైడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. యూ ఆల్సో ట్రై టు యాడ్ బిట్ మోర్. ఇంతకు మించి మీకు అవసరం లేదు, కానీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. విత్ కరెంట్ అఫైర్స్లో ఉన్నప్పుడే దాన్ని యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. This is Nikhil from Telugu One Academy. Thank you.